औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। लिल्फुक़राइल्लज़ीना उहसिरू फ़ी सबीलिल्लाहि ला यस्ततीऊन ज़रबन फ़िल अर्ज़ यहसबुहुमुल जाहिलु अग़नियाअ मिनत तअफ़्फ़ुफ़ तअरिफ़ुहुम बिसीमाहुम ला यसअलून अन्नास इल्हाफ़ा वमा तन्फ़िक़ू मिन ख़ैरिन फ़इन्नल्लाह बिही अलीम। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక. సోదరులారా, ఇంతవరకు మనము మనందరి దైవం అల్లాహ్ మనందరి కోసం పంపినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 273వ వాక్యం యొక్క అరబీ మూలంను ఆలకించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఒకసారి వినండి. దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు: మంచి మార్గంలో మీరు చేసే ఖర్చు అది మీకే మేలును చేకూరుస్తుంది. అసలు మీరు ఖర్చు చేసేది అల్లాహ్ సంతోషం పొందడానికే కదా. కాబట్టి మంచి మార్గంలో మీరు ఏమి ఖర్చు చేసినా దాని ప్రతిఫలం మీకు పూర్తిగా లభిస్తుంది. ఎవరికి ఏమాత్రం కూడా అన్యాయం జరగదు. సోదరులారా, మనిషి ఈ ప్రపంచంలో రకరకాలైనటువంటి దాన ధర్మాలు, మంచి పనులు చేస్తూ ఉంటాడు. సహజంగా అతను చేసే పని వెనుక ఉన్నటువంటి ఆ సంకల్పము అతనికి సరిగా దాని గురించి అతను ఆలోచన చేయడు. నలుగురు బాగున్నదని మెచ్చుకోవాలనో, లేకపోతే కొంచెం పేరు ప్రఖ్యాతులు రావాలనో సహజంగా చేస్తుంటాడు తప్పించి దేవుని కొరకు, మరి దైవ ప్రీతి కొరకు చేయడం అనేది చాలా తక్కువగా మనకు కనబడుతూ ఉంటుంది. అందుకనే చూడండి, దైవ ప్రీతి కోసము, అల్లాహ్ యొక్క సంతోషం కోసము ఎవరైతే చేయాలనుకుంటాడో ప్రచారానికి ఎంత మాత్రం కూడా అతను ఆర్భాటపడడు. ఎందుకంటే అతను ఆ దైవం యొక్క సంతోషం పొందే నిమిత్తం చేస్తున్నాడు కాబట్టి మరి ప్రజలకు ఈ విషయాన్ని గురించి తెలియాలి అన్న ఆలోచన కానీ సంకల్పం కానీ అతనికి ఉండదు. కానీ మనము ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ మంచి పనుల వెనుక అటువంటి సంకల్పం ఏది కూడా సరిగా కనబడదు మనకి. ఎక్కడో కొద్దిగా, ఎక్కడ చూసినా మనము దీని గురించి నలుగురికి కూడా తెలియాలి, నలుగురికి దాని గురించి చర్చ జరగాలి, దాని గురించి నలుగురికి మరి ఈ విషయం తెలిసి నన్ను గొప్పగా పొగడాలి అన్న తలంపు తప్పనే తప్ప ఆ దైవం ఈ పనికి సంతోషిస్తాడా లేదా అన్న ఆలోచన చాలా తక్కువగా కనబడుతూ ఉంటుంది. అందుకనే చూడండి, మరి కొద్దిగా జరుగుతుంటుంది పని. ₹1 పని చేస్తే ₹10 ప్రచారం గురించి ఈ రోజున మనిషి ఆరాటపడుతూ ఉంటాడు. ఈ విధంగా ఫోటోలు తీసుకుని పేపర్లో వేసుకోవడం, ఇంతమందికి అన్నదానం చేశానని, ఇంతమందికి వస్త్రదానం చేశానని, ఈ విధంగా దీనివలన మనకు ఎటువంటి ప్రయోజనము కలగదు. సరే, కొద్దిపాటి గౌరవం కానీ, కొద్దిపాటి పేరు ప్రఖ్యాతులు దైవము అతనికి ఈ ప్రపంచంలో ప్రసాదించేస్తాడు. కానీ అసలైనటువంటి మరణానంతర జీవితంలో రాబోయే ఆ జీవితంలో, మరణం తర్వాత రాబోయే ఆ జీవితంలో అతనికి ఎటువంటి ప్రతిఫలం కూడా దీనివలన లభించదు. అందుకనే ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి మాటను దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. అదేమిటంటే, మీరు ఖర్చు చేస్తుంది అల్లాహ్ సంతోషం పొందడానికేనా కాదా అన్నది మీరు ఆలోచించండి ముందు. దీనికి ఆయన చూస్తున్నాడు. నలుగురు చూసినా చూడకపోయినా అది నాకు అనవసరము.
ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన ఈ పనికి సంతోషపడతాడా లేదా అన్నదే మీ యొక్క ఆలోచన కావాలి. ఆ విధంగా మీరు చేసినట్లయితే మీరు ₹1 దానం చేసినా అది దైవం వద్దకు చేరుతుంది. ఆయన దానిని అనేక రెట్లు పెంచి దానిని ఆదరిస్తాడు. ₹1 మనం దానం చేస్తున్నాము, కానీ అనేక రెట్లు పెంచి ఆయన ఇస్తాడు. ఎందుకంటే మన సంకల్పాలను చూస్తాడు కాబట్టి ఆయన. కాబట్టి సోదరులారా, మరి ఒక శుభవార్తను ఇక్కడ దైవము మనకు తెలియజేస్తున్నాడు. అదేమిటంటే మంచి మార్గంలో మీరు ఏమి ఖర్చు చేసినా దాని ప్రతిఫలం మీకు పూర్తిగా లభిస్తుంది. మీరు డబ్బే ఖర్చు చేయనవసరం లేదు. నేను చెప్పడం జరిగింది. ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, నీ సోదరుణ్ణి నీవు చిరునవ్వుతో పలకరించడం కూడా అది నీకు పుణ్యాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ప్రతి మంచి పనికి డబ్బు ఖర్చు చేయనవసరం లేదు సోదరులారా. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, దారిలో పోతున్నప్పుడు ఏదైనా ఒక వస్తువు, ఒక ముళ్ళు కానివ్వండి, లేకపోతే ఒక గాజు పెంకు కానివ్వండి, సాటి సోదరునికి అది గుర్చుకొని బాధ కలుగుతుందేమో అన్న ఆలోచనతోటి దాన్ని తీసి పక్కన పడివేయడం కూడా అది సత్కార్యమే అన్నారు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, మరి నీ భార్య ద్వారా నీ కోరికను సక్రమంగా తీర్చుకోవడం కూడా నీకు పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అన్నారు. ఇంకా సెలవిచ్చారు కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మరి నీ భార్య బిడ్డల పోషణ నిమిత్తము నీవు సరైనటువంటి మార్గంలో నీతి నిజాయితీలతోటి సంపాదన చేసే నిమిత్తము నీవు పడే కష్టం కూడా అది పుణ్యాన్ని చేకూరుస్తుంది అన్నారు. చూడండి సోదరులారా, పుణ్యాన్ని సంపాదించడం కోసము డబ్బే ఖర్చు చేయనవసరం లేదు. డబ్బు తప్పనిసరిగా ఖర్చు చేయాలి, కానీ డబ్బు ఖర్చు చేయకుండా కూడా మనము పుణ్యాలను సంపాదించుకోవచ్చు. కాబట్టి దైవం ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మంచి మార్గంలో మీరు ఏమి ఖర్చు చేసినా, మీ డబ్బే కాదు, మీ సమయాన్ని ఖర్చు చేసినా, మీ జ్ఞానాన్ని ఖర్చు చేసినా, మీ అమూల్యమైనటువంటి మీ యొక్క శక్తి సామర్థ్యాలను మీరు ఖర్చు చేసినా, మీ టాలెంట్ని మీరు ఖర్చు చేసినా అది దైవ మార్గమే. దానికి ఆయన అనేక రెట్లు పెంచి మీకు తిరిగి ఇస్తాడు. మనం ఇక్కడ డబ్బు ఖర్చు చేస్తుంటాం, కానీ తిరిగి వస్తుందా సోదరులారా? ఏ మాత్రం కూడా తిరిగి రాదు. కానీ దైవ మార్గంలో మనం చేసినటువంటి ఖర్చు మనకు అనేక రెట్లు పెరిగి తిరిగి వస్తుంది. అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం సెలవిస్తున్నాడు, మీరు మీ చేతులారా ఏదైతే చేసుకున్నారో దాని యొక్క ప్రతిఫలాన్ని మీ కళ్ళారా మీరు చూసుకుంటారు. మనిషి మర్చిపోతాడు. మనిషి సోదరులారా, ఏదైనా ఒక మంచి పని చేసినా, లేకపోతే ఏదైనా ఒక చెడ్డ పని చేసినా కూడా వెంటనే మర్చిపోతాడు. అందుకే మనిషి అని చెప్పడం జరిగింది. కానీ దైవము ప్రతి విషయాన్ని కూడా లెక్కబెట్టి ఉంచుతున్నాడు. మనము మాట్లాడే మాటను సైతమే మనకు తెలుస్తుంటుంది మన యొక్క తోటి వారికి, కానీ మన మనసులో మెదిలే ఊహలు, మన ఆలోచనలు, మన సంకల్పాలు సైతము ఆయన తెలుసు. అయితే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, నీవు ఒక మంచి పని చేయడం కోసము ఒక మంచి తలంపును నీ మనస్సులో తలంచినట్లయితే దానికి కూడా ఒక పుణ్యాన్ని ప్రసాదిస్తాడు దైవం. చూడండి ఎంత కరుణామయుడు. మనము దాన్ని చేయనవసరం లేదు, కానీ చెయ్యకూడదు అన్న సంకల్పంతో కాకుండా చెయ్యాలి అన్న సంకల్పంతో ఒక మంచి సంకల్పం, ఉదాహరణకు నేను ఈ రోజున ఒక పేదవానికి భోజనం పెట్టాలి అన్న తలంపును మీరు మీ మనసులో కలిగి ఉన్నారనుకోండి, వెంటనే దైవం ఒక పుణ్యం రాసేస్తాడు. ఒకవేళ నిజంగానే మీరు అన్నాన్ని పెట్టినట్లయితే ఆ పేదవానికి 10 పుణ్యాలను రాస్తాడు దైవం అని చెప్పడం జరిగింది. చూడండి, ఒక మంచి సంకల్పానికి దైవము పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. అది ఎలాగో పుణ్యాన్ని ప్రసాదిస్తాడు కదా అని చెప్పేసి అన్నాన్ని పెట్టే ఉద్దేశం లేకుండా ఆలోచన కలిగి ఉంటే సరిపోతుందిలే అన్నది కాదు సోదరులారా. నిజంగా అతను ఈ రోజున నేను ఒక పేదవానికి అన్నం పెట్టాలి అన్న కోరికను కలిగి ఉన్నట్లయితే, ఒకవేళ ఏదో ఒక కారణం వలన అతను ఆ యొక్క పని నిర్వర్తించకపోయినప్పటికీ కూడా దైవం అతనికి ఒక పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. మరి అతను దానిని అమలుపరిచినట్లయితే 10 పుణ్యాలను ప్రసాదిస్తాడు. లేదు, ఒక చెడ్డ పనిని మనసులో తలంచావు, కానీ దైవము ఏ పాపాన్ని కూడా రాయడు. సోదరులారా చూడండి, మంచి పని గురించి తలిస్తే దైవం ఒక పుణ్యాన్ని రాస్తాడు, చెడ్డ పని గురించి తలించినప్పుడు ఏ పాపాన్ని కూడా రాయడు. ఒకవేళ ఆ పాపాన్ని నువ్వు అమలు చేసినట్టయితే మనసులో తలించింది, అప్పుడు ఒక్క పాపాన్ని మాత్రమే రాస్తాడు. చూడండి, పుణ్యాలైతే 10 రాస్తున్నాడు, 10 నుండి 700 వరకు కూడా రాస్తాడు. మన యొక్క సంకల్పాలను బట్టి, మన యొక్క దైవ భీతిని బట్టి ఆ పుణ్యాలను పెంచుకుంటూ వెళ్తాడు. కానీ అదే చెడ్డ పని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఒక్క పాపాన్ని రాస్తాడు. ఎందుకంటే సోదరులారా, దైవము మానవులందరినీ ఒకే విధంగా పుట్టించాడు. ఆయనకు ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ లేదు.
ఈ కులాలు ఈ మతాలు మనిషి కల్పించుకున్నవే. దైవం దృష్టిలో అందరూ కూడా సమానమే. అందరినీ సమానంగా ఆయన పుట్టించాడు. ఏ ఒక్క మనిషి కూడా నశించిపోవాలి, నరకంలో కాలిపోవాలి అనేంత మాత్రం కూడా ఆయన తలంచాడు సోదరులారా. చూడండి, ఒక తల్లి తన బిడ్డలు ఉన్నారు. బిడ్డల్లో ఒక బిడ్డ మార్గాన్ని తప్పిపోయాడు అనుకోండి, ఆ బిడ్డ గురించి ఆ తల్లికి ఎక్కువగా బాధ కలుగుతుంటుంది. అరే, నా బిడ్డ ఎప్పుడు తిరిగి వస్తాడు, నా బిడ్డ ఎప్పుడు తిరిగి వస్తాడు, మంచి మార్గంలో పాడైపోతున్నాడే అని చెప్పేసి. ఇంకొక బిడ్డ మంచి మార్గంలో ఉన్నాడు అనుకోండి, అతని గురించి తక్కువగా ఆలోచిస్తుంటుంది. ఎందుకంటే ఎలాగో మంచి మార్గంలో ఉన్నాడు కదా ఈ బిడ్డ అని చెప్పేసి. కానీ ఈ విధంగా మార్గాన్ని తప్పిపోయినటువంటి బిడ్డను గురించి ఎక్కువగా తల్లి ఆలోచించినట్లు తన నుండి దూరంగా పోతున్న వారి గురించి అల్లాహ్ ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. అరే, ఈ దాసుడు నా వైపునకు మరలాలి, నరకం నుండి తప్పించుకోవాలి అన్న తలంపే దైవానికి. అందుకనే మరి అనేక మార్గాల ద్వారా తనకి సత్యధర్మాన్ని బోధించడం కోసం ఏర్పాట్లు చేస్తుంటాడు. కాబట్టి సోదరులారా, ఏ వ్యక్తి కూడా నా వద్దకు సత్య మార్గం రాలేదండి, నా వద్దకు సత్యధర్మము మరి తెలియపరచబడలేదండి అన్న సాకు ఎవరు కూడా చెప్పడానికి వీలు లేనటువంటి పరిస్థితి సోదరుల రోజున. మరి ఈ విధంగా సాహిత్యం ద్వారా కానివ్వండి, టీవీ ప్రోగ్రాంల ద్వారా కానివ్వండి, ఈ విధంగా మస్జిద్ నుండి ఈ విధంగా ఖురాన్ యొక్క సందేశం రూపంలో కానివ్వండి, ప్రతి విధానంలో కూడా దేవుని యొక్క ధర్మము ప్రకటించబడుతుంది, తెలియపరచబడుతుంది. కాబట్టి అయితే మన హృదయాలు వాటిని ఆకర్షించాలి. మన హృదయాలలో నేను దైవ మార్గాన్ని గురించి తెలుసుకోవాలి అన్న తలంపును మనము కలిగి ఉన్నట్లయితే అప్పుడు దేవుని యొక్క మార్గము మనకు చాలా స్పష్టంగా కనబడుతుంటుంది. కాబట్టి సోదరులారా, ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏమిటంటే, మీరు ఏ పని చేసినా కూడా దేవుని యొక్క సంతోషం పొందే నిమిత్తం చేయండి. ఆ విధంగా చేసినట్లయితే మీరు చిన్న పని చేసినప్పటికీ కూడా అనేక రెట్లు పెంచి దైవం మీకు తిరిగి ఇస్తాడు. ఆ తర్వాత ఇంకొక మాటను దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. అదేమిటంటే, కొంతమంది దేవుని యొక్క కార్యంలో నిమగ్నలైపోతారు. వారికి సంపాదన గురించి ఏమాత్రం కూడా ఆలోచన ఉండదు. దైవ ధర్మాన్ని నలుగురికి కూడా చెప్పాలి. ఈ ప్రపంచము తాత్కాలికమైనటువంటి, ఇక్కడ ఎంత సంపాదించినా కూడా అనవసరమే, ఇది కాదు నా సంపాదన, పరలోకం గురించి నేను సంపాదించుకోవాలి అన్న కోరికతోటి సంపాదన గురించి ఏమాత్రం కూడా పట్టించుకోరు. కేవలం కనీసం తినడానికి కూడా తిండి ఉండనటువంటి పరిస్థితుల్లో కూడా వారు దేవుని యొక్క పనిని చేస్తుంటారు. దేవుని పని అంటే సత్యధర్మం నలుగురికి తెలియజేయాలి, మంచిని గురించి అందరికీ కూడా చెప్పాలి, చెడు నుండి ప్రజలను వారిస్తూ ఉండాలి. ఈ విధంగా ప్రజలందరూ దేవుని నుండి దూరంగా పోతున్నారు. రకరకాలైనటువంటి దైవాలను కల్పించుకొని ఈ రోజున నిజ దేవునికి, ఆ సృష్టికర్తకు, ఆ సర్వేశ్వరునికి, అల్లాహకు దూరంగా పోతున్నారు. వీరిని అల్లాహతో దగ్గర చేయాలి, దైవానికి దగ్గర చేయాలన్న తలంపుతోటి వారు మరి దేవుని మార్గంలో తమ యొక్క సర్వ జీవితాన్ని కూడా ఖర్చు పెడతారు. అటువంటి వారికి సంపాదన గురించి ఏమాత్రం కూడా ఆలోచన ఉండదు. దైవం చెప్తున్నాడు, అటువంటి వారే మీ యొక్క ధన సహాయానికి అర్హులు. మనం చూస్తుంటాం ఈ రోజున మరి ఒక యాచక వృత్తిని ఒక వృత్తిగా చేసుకొని మరి నలుగురి ముందు కూడా చేయి చాపి అడిగే వాళ్ళను మనము చాలామంది 100% మంది అలాంటి వారు ఈ రోజున. అందుకనే మనిషి ఎవరికైనా దానం చేయాలని ఈ రోజున 1-10 సార్లు ఆలోచిస్తున్నాడు. ఇతను తగినవాడా కాదా, నేను ఇచ్చినటువంటి దానము అపాత్ర దానం అయిపోతుందా, అనర్హుడికి వెళ్ళిపోతుందా అన్న భయం ఈ రోజున ప్రతి మనిషికి కూడా కలుగుతుంటుంది. ఎందుకంటే మన వద్ద యాచించే వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు కనబడుతుంటారు. బాగా మరి శారీరపరంగా కూడా చాలా బలంగా ఉంటారు, అయినప్పటికీ కూడా యాచిస్తూ ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే నలుగురి ముందు చేయి చాచి మరి అడుగుతూ ఉంటాడో ప్రళయ దినాన ముఖం మీద మాంసం లేనటువంటి పరిస్థితుల్లో కేవలం పుర్రెతోటి అతను లేపబడతాడు అని. ఎందుకంటే దైవము నిరపేక్షపరుడు, ఎవరి అక్కర ఎవరి అవసరత లేనివాడు. కాబట్టి తన దాసులు కూడా ఇదే విధంగా ఉండాలి, ఆధారపడితే తన మీద ఆధారపడాలి. ప్రజల ముందు చేయి చాపుతూ అడుగుతూ మరి దేహి అని యాచిస్తూ తిరిగే వారిని దైవం ఎంత మాత్రం కూడా ఇష్టపడడు. వాళ్ళు నిజంగా బలహీనులు, సంపాదనకు మరి శక్తి లేని వాళ్ళు అయితే అది వేరే విషయం. కానీ ఈ రోజున ఆ విధంగా జరగడం లేదు సోదరులారా. కాబట్టి నిజమైనటువంటి హక్కుదారుడు కూడా ఈ రోజున నిజమైనటువంటి హక్కుదారుడికి అన్యాయం జరుగుతుంది. ఒకవేళ అతను నిజంగా మరి అవసరాల్లో ఉండి
ధనం యొక్క అవసరంలో ఉండి ఏమాత్రం సంపాదన లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అతను నిజమైనటువంటి హక్కుదారుడు కాదా అని మనిషికి సందేహం వస్తుంటుంది. తద్వారా ఇవ్వవలసిన వాడు కూడా ఇవ్వకుండా ఉండిపోతుంటాడు. కాబట్టి సోదరులారా, నిజమైనటువంటి మన యొక్క దానానికి అర్హులు ఎవరు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మరి పైకి కనబడడానికి చాలా బాగా ఉన్నట్లు కనబడుతుంది, కానీ లోపల తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. ఎందుకంటే వారు అభిమాన ధనులు, అందరి ముందు చేయి చాచి అడగరు వాళ్ళు, కానీ ఎక్కువగా అవసరం గల వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇటువంటి వారిని అరబీ పరిభాషలో మిస్కీన్ అని పిలవడం జరిగింది. వీళ్ళను మీరు అన్వేషించండి అని ప్రవక్త వారు చెప్పారు. వాళ్ళు బయటకు ప్రజల మాదిరిగా ఈ విధంగా యాచకుల మాదిరిగా యాచిస్తూ తిరగరు, కానీ అందరికంటే ఎక్కువగా అవసరం గల వాళ్ళే ఉంటారు. కాబట్టి అటువంటి వారిని మీరు వెతికి పట్టుకునే ధన సహాయాన్ని చేయండి, అది మీకు చాలా ప్రయోజనాన్ని ఇస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ వారు సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేయడం జరిగింది. అయితే సోదరులారా, కాబట్టి మనము అన్వేషణ చేయాలి. మన సమాజంలో ఎవరు ఈ విధంగా అవసరార్థులు ఉన్నారో, అవసరాల నిమిత్తం ఎవరైతే నలుగురు ముందు చేయి చాచకుండా ఎవరైతే అభిమానంతో ఉన్నారో అటువంటి వారిని మనము వెతికి పట్టుకొని వాళ్ళకు ధన సహాయాన్ని చేసినట్లయితే నిజంగా అప్పుడు అది సరైనటువంటి సత్ఫలితాన్ని మనకిస్తుంది. అటువంటి ఒక విధానాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటంటే, మరి దైవ మార్గంలో కొంతమంది తమ జీవితాలను ధారబోస్తారు, వారికి సంపాదన గురించి ఏమాత్రం కూడా పట్టించుకోరు. అటువంటి వారు మరి మీ ధన సహాయాన్ని పొందడానికి ఎక్కువగా అర్హులు, అటువంటి వారికి ఇవ్వండి అంటున్నాడు. ఇంకా వాళ్ళ గురించి తెలియనటువంటి మనిషి వాళ్ళని చూసి వీళ్ళు చాలా భాగ్యవంతులను భావిస్తాడు. వీళ్ళు ఏ అవసరం ఉండదండి, చాలా బాగున్నారు వీడు అని భావిస్తాడు. కానీ వారి యొక్క ముఖాలను చూసి మీరు నిజస్థితిని గ్రహించగలరు. అంటే సరైనటువంటి తిండి లేని కారణంగా మరి బిక్కిపోయి వాళ్ళ ముఖాలు ఈ విధంగా ఉంటాయి. వాళ్ళ ముఖాలను చూసి మీరు గ్రహించేస్తారు. కాబట్టి లోకుల వెంటపడి సహాయం చేయండి అని బ్రతిమాలే మనుషులు కాదు వాళ్ళు. నాకు కొంచెం ఇవ్వండి, నాకు ఈ విధంగా సహాయం చేయండి అని ప్రజల ముందు చేయి చాపరు, కానీ చాలా ఎక్కువ అవసరం గల వాళ్ళే ఉంటారు. అటువంటి వారిని మీరు వెతికి పట్టుకుని సహాయాన్ని చేయండి. మీరు ఏమి ఖర్చు చేసినా అది అల్లాహకు తెలియకుండా లేదు. ఎందుకంటే అల్లాహ్ అంటే, దైవం అంటే మనిషి కాదు కదండి సోదరులారా. మనిషి అనుకోండి, పడుకుంటాడు, మరి అలసిపోతే నిద్ర వస్తుంది అతనికి, ఆకలి వేస్తే అన్నం తినాలి, ఆ తిన్న అన్నము తిరిగి బయటకు రావాలి. అనేక బలహీనతలు. మన కళ్ళ ముందు ఏం జరుగుతుందో అతనికి తెలుస్తుంది, మన కళ్ళ వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలుస్తా అండి? తెలీదు. ఇదన్నీ కూడా మనిషికి ఉండే లక్షణాలు. ఇదే విధంగా దైవం కూడా ఉన్నాడు అనుకోండి, ఇక దైవం ఏ విధంగా అవుతాడు సోదరులారు? ఒకసారి ఆలోచించండి. ఆయన కూడా నాలాంటి మనిషి అయితే, ఆయనకు కూడా మరి భార్య బిడ్డలు ఈ విధంగా ఆకలి దప్పులు ఉన్నట్లయితే మరి అతను మనిషి అవుతాడు, కానీ దైవం ఏ విధంగా అవుతాడు సోదరులారు? ఒకసారి మనం మనసు పెట్టి ఆలోచించాలి. మనం ఎవరినైతే దైవాలుగా ఈ రోజున భావిస్తున్నామో వాళ్ళు మనలాంటి బలహీనమైనటువంటి మనుషులే కదా అని మనిషి ఒక్కసారి ఆలోచించాడంటే ఈ విధంగా మిథ్యా దైవాల ఆరాధన ఎంత మాత్రం కూడా చెయ్యడు. ఆ దైవానికి ఎవరిని సాటి కల్పించే సాహసం కానీ ధైర్యం కానీ చెయ్యడు. ఈ రోజున ఎందుకు మనిషి ఈ విధంగా చాలా అత్యంత తేలికగా దైవానికి సాటిని కల్పించడానికి సాహసిస్తున్నాడు అంటే, అతనికి దేవుని యొక్క తత్వాన్ని గురించి తెలుసుకోవడమే అతనికి గగనమైపోతుంది. ఆలోచన చేయడం లేదు దైవాన్ని గురించి. ఎప్పటి వరకైతే దైవం నాలాంటి మనిషే, నేను ఆకలి వేస్తే అన్నం తింటాను, ఆయన అన్నం తింటాడు, నాకు బాధ కలుగుతుంది, ఆయనకు బాధ కలుగుతుంది, నాకు దెబ్బ తగిలితే రక్తం వస్తుంది, ఆయనకు రక్తం వస్తుంది అన్న ఆలోచన ధోరణి అతను ఉన్నట్లయితే దైవభీతి అతను ఏమాత్రం కలుగుతుంది సోదరులారా? మరలాంటి సాటి మనిషి నాలాగే ఇతను కూడా అని భావించినప్పుడు మనకి దైవభీతి అంటే ఏ విధంగా, దైవం అంటే ఏ విధంగా భీతి కలుగుతుంది? కాబట్టి దైవభీతి అనేది దేవుని యొక్క నిజమైనటువంటి ఆ యొక్క విధానం ద్వారానే, కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అంటారు దీన్ని, దేవుని నిజమైనటువంటి భావన ద్వారానే దైవభీతి కలుగుతుంది. కాబట్టి సోదరులారా, దేవుని తత్వాన్ని గురించి మీరు తెలుసుకోండి. ఆయన సృష్టికర్త, ఆయన సృష్టికాడు. కాబట్టి మనం చూస్తున్నటువంటి ఈ మనుషులు కానివ్వండి, జీవజాలాలు, ఈ చెట్లు, ఈ చేమలు, ఈ పుట్టులు ఇవన్నీ కూడా సృష్టితాలు. కాబట్టి మనము సృష్టితాలను పూజించకూడదు, సృష్టికర్తను పూజించాలి. దేవుని సృష్టిని మనం ఆరాధించకూడదు, ఆ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను మనం ఆరాధించాలి. ఆ సృష్టికర్తని అరబీ భాషలో అల్లాహ్ అని పిలవడం జరిగింది. అల్లాహ్ అంటే అరబీ భాషలో దైవము, సృష్టికర్త అని అర్థం. కాబట్టి సోదరులారా, ఆయనకు మరి సాటి సమానం ఎవరు లేరు.
ఆయన ఎవరి సంతానము కాడు, ఆయనకు కూడా ఏ సంతానము కూడా లేరు. మరి ఆయన లాంటి వాడు కానీ, ఆయనతో సమానమైన వాడు కానీ ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఎవరు కూడా లేరు. కాబట్టి ఇటువంటి లక్షణాలు గల వాడే దైవం అనబడతాడు. కాబట్టి మనము సాటి మనుషులను కానివ్వండి, మనకంటే తక్కువైనటువంటి జీవజాలాలను మనం ఎంత మాత్రం కూడా ఆరాధించకూడదు. సోదరులారా, ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. దైవం మీకు, నాకు, మనందరికీ కూడా సన్మార్గాన్ని చూపించాలని, నిజమైనటువంటి దైవాన్ని ఆరాధించే ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని మనకు ప్రసాదించాలని నేను అల్లాహ్ను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.